ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. సంక్షేమ పథకాల అమల్లో ఎక్కడ కూడా మరి ప్రజలకి అనుగుణంగా చెప్పిన విధంగా, మాట ఇచ్చిన విధంగా, హామీలు ఇచ్చిన విధంగా అమలు చేయకపోగా మరి ఒక్కొక్కటి పెట్రోల్, డీజిల్ ధరలన్నింటినీ కూడా పెంచుకుంటూ రావడం జరుగుతోంది. మరి ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలని రూ. 113 62 పైసలకి పెంచడం జరిగింది. పెట్రోల్ చూసుకుంటే రూ. 101.24 ఇప్పటికే పెంచడం జరిగింది. మరి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ఏంటి? మేము ఎక్కడ పెరిగినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ పెరగవు, అదేవిధంగా వ్యాట్ ట్యాక్స్ కానీ, రోడ్డు ట్యాక్స్ కానీ మేము తగ్గించేస్తాము, రోడ్డు ట్యాక్స్లు అయ్యి, సెస్సులు అయ్యి ఉండవు అని చెప్పి హామీ ఇచ్చి, ఇప్పుడు ఏదో యుద్ధం ఎక్కడో ఏదో దేశంలో యుద్ధం జరుగుతుంది, లేకపోతే దేశానికి ఇంకా క్రూడ్ ఆయిల్ రావటం లేదు, డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచకపోవటం వల్ల పెంచే పరిస్థితి తప్పడం లేదు, మీరు వేరే వాహనాలు చూసుకోండి, లేకపోతే నడిచి వెళ్ళండి, లేదంటే అందరూ కూడా వేరే ఒక బండి మీద నలుగురు వెళ్ళండి. ఈ సిద్ధాంతాలు ఇప్పుడేంటి? ఎన్నికల్లో చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి? ప్రజల్ని మోసం చేస్తారా? ప్రజలపై అత్యధిక భారం వేస్తారా? పెట్రోల్, డీజిల్ పెరిగితే ఓన్లీ బండి పెట్రోల్, డీజిల్ ధరే పెరుగుతుందా? నిత్యావసర వస్తువులు పెరగవా? కాయగూరల ధర పెరగవా? మందులు పెరగవా? అన్ని వస్తువులు పెరగవా? బస్ ఛార్జీలు పెరగవా? వాహన ఛార్జీలు పెరగవా? కారు ఛార్జీలు పెరగవా? ఇదంతా పేదవాడి మీద పెనుభారం కాదా? పేదవాడిని అడ్డు విరచడానికైనా ఈ ప్రభుత్వం ఏర్పడింది. పేదల్ని ఇబ్బంది పెట్టడానికే. మీకు అక్కడ కూడా మీరు ఎక్కడ సంక్షేమ పథకాలన్నీ ఇచ్చిన 2, 3 ఉంటాయి, తూతూ మంత్రం. ఇవనే మొత్తం నిరుద్యోగ భృతి ఏది? నీకు 15 ఏది? ఎక్కడున్నాయి? మహిళలకు ఇచ్చిన మాట ఏది? నిరుద్యోగులకు ఇచ్చిన మాట ఏది? యువకులకు ఇచ్చిన మాట ఏది? ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది, ఒక్క పెన్షన్, కొత్త పెన్షన్ కూడా మీరు ఇవ్వలేదు. చనిపోతే తప్ప, చనిపోయిన భార్యకో భర్తకో తప్ప మిగిలిన ఎవరికి కూడా పెన్షన్ ఇవ్వలేదు. రెండో వ్యక్తికి పెన్షన్ కావాలంటే మొదటి వ్యక్తి చనిపోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడుతుంది. దాని బాగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా ఎన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము, ముఖ్యంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా హామీలు ఇవ్వటం జరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రసక్తి లేదు, ఏ విధమైన ట్యాక్సులు పెంచేది లేదు, వ్యాట్ ట్యాక్స్ కూడా మేము తగ్గిస్తాము అని స్పష్టమైన హామీ ఇచ్చి, ఈరోజు మీ పరిస్థితికి మీరే చావండి అని చెప్పి ప్రజలపై భారాన్ని మోపడాన్ని వైఎస్ఆర్సీపీ మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల తరపున పోరాటం చేస్తూ ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ, అభిమానులందరూ, జగన్ గారిని గౌరవించే వాళ్ళందరూ, చాలా మంది ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పుడే అందరూ కూడా చెప్పడం జరుగుతోంది, ఇంకెన్నిసార్లు పెంచేస్తారో మేము ఇంకా బతకడానికి కూడా లేదని చెప్పి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణం వ్యాట్ తగ్గించాలి, రోడ్ సెస్ తీసేయాలి, అదేవిధంగా డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలి, ప్రజలపై భారాన్ని తగ్గించాలి, భారం లేకుండా చేయాలి. అందుకోసమే ఈరోజు రిప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తూ దాని ఎంఆర్ఓ గారి ద్వారా ఇప్పుడు కూడా సమర్పించడం జరిగింది. ఇది కనుక కొనసాగితే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తుంది, తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది.